ముందుగా బీజేపీ వారిని అడుగుదాం, సిబిఐ ఈ కేసును టేకప్ చేస్తుందా లేదా? ఈ మన రేవంత్ రెడ్డి గారి నిర్ణయం ప్రభావం ఏ రకంగా ఉంటుంది? మరి ఈటెల రాజేంద్ర గారు కూడా ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నారు. ఆ ఎఫెక్ట్ మీ మీద ఎలా ఉండబోతోంది? ఏం చేసే అవకాశం ఉంది? మరి మీ మధ్యలో మిమ్మల్ని కూడా కోర్టులోకి లాగారు, బంతి మీ కోర్టులోకి వేసినట్లా, ఏమంటారు శ్రీనివాస్ గారు? నమస్కారం అండి మీకు, ప్యానల్ మెంబర్స్ అందరికి, ప్రేక్షకులందరికీ. కాంగ్రెస్ పార్టీ చాలా చాకచక్యంగా ఇంతకాలంగా ఈ యొక్క ఇష్యూని పెండింగ్ పెడుతూ ఇవాళ చాలా మంది చర్చించుకున్నట్టుగా ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందు అన్నెసరి ఈ యొక్క రప్చర్ ఎందుకు మనం బలి కావాలని చెప్పే ఉద్దేశంతోనే భవిష్యత్ చేసినట్టు అనిపిస్తా ఉన్నది. బట్ సిబిఐ అన్నది ఒక అటానమస్ బాడీ. సో చట్టం తన పని తాను చేసుకుంటా పోతుంది. ఎట్టకేలకు ఒక నిర్ణయం అనేది తీసుకోగలిగింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. లెట్ సిబిఐ ముందుకు సాగని. అట్లా కాదు, సిబిఐ టేకప్ చేస్తే ముందు సాగుద్ది వెనక సాగుద్ది, అది వేరే విషయం. కేంద్రం ఆమోదిస్తుందా లేదా? ఇప్పుడు సిబిఐ కొన్ని కేసుల్లో మేము తీసుకుంటా ఉంటుంది, కొన్ని కేసుల్లోనో మాకు సిబ్బంది లేదంటది. అంటే కేంద్రంలో ఉన్న ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ చెప్పినట్టుగా వింటుంది అనేటువంటి వాదన చాలా కాలంగా వినిపిస్తూనే ఉంది. గతంలో ఒక ప్రముఖుడి కేసుకు సంబంధించి హడావుడిగా కేసు టేకప్ చేసినటువంటి సిబిఐ ఇంకో ప్రముఖుడి దగ్గరికి వచ్చేసరికి మా దగ్గర సిబ్బంది లేదని కోర్టు వారికి చెప్పేశారు. సో అట్లా ఇప్పుడు సిబిఐని రంగప్రవేశం చేయిస్తారా లేదా? కేంద్రం వైఖరి ఏ రకంగా ఉంటుంది? మీరు గతంలో మీరు కూడా డిమాండ్ చేసేవారు కదా, సిబిఐ కావాలని. కొమ్మినేని గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదు. సిబిఐ మరి వారు రిఫర్ అయిన తర్వాత సిబిఐ డిసైడ్ చేస్తుంది కదా. సిబిఐ డిసైడ్ సార్, కేంద్రం చెప్పినట్లే చేస్తుంది. కేంద్రం ఏమన్నా అంతేనా సతీష్ గారు? కేంద్రం చెప్పాలా లేకపోతే సిబిఐ సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చా? అది అటానమస్ బాడీ అని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరం భావిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కూడా దాన్ని సహకరిస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే అవినీతి జరిగినటువంటి ఏదైనా విషయం పట్ల ఇక్కడ పార్టీ సహకరించకపోవడం క్వశ్చన్ కాదు, కేంద్ర ప్రభుత్వం కాదని క్వశ్చన్ కాదు. మీరు ఈ ఇష్యూని సిబిఐ కోర్టులో నెట్టినారు, సిబిఐ డిసైడ్ చేస్తుంది. మ్యాన్ పవర్ ఉన్నదే సిబిఐ ఆ పని చేయనికి కదా. ఎక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో ఉన్నటువంటి ఒక రాష్ట్రాల్లో ఇబ్బంది ఉన్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీర్మానం చేసి పంపితే సిబిఐ టేకప్ చేస్తే ఎంక్వైరీ కోసం. ఇక్కడ మీరు కూడా పీసీ ఘోష్ వేసినారు. ఎందుకు వేసినారు మీరు? పీసీ ఘోష్ కమిషన్ వేసి దాని యొక్క రిపోర్ట్ అంతా వచ్చిన తర్వాత అస్సలు టైంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, సిట్ కావచ్చు లేకుంటే సిఐడి కావచ్చు, ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి క్రిమినల్ చర్యల గురించి తీసుకునేటువంటి అంశంలో ఆ యొక్క సందర్భంలో మీరు వాళ్ళని నెట్టేసినారు. ఎందుకు వేసినట్టు మీరు కమిషన్? ఎందుకు రిపోర్ట్ అడిగినట్టు? ఎందుకు మీ దగ్గర పెట్టుకున్నట్టు? ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా. ఎంత స్పష్టంగా అర్థమైతా ఉన్నది తప్పించుకుంటున్నారని చెప్పేసి. మీరు మొదలే మాతో కాదు, లెట్ సిబిఐ డూ ఇట్ అని చెప్పి ఉంటే ఇదంతా రాదంట 16-17 మాసాలు అయ్యేది కాదు, 15 మాసాలు. ఎంత టైం వేస్ట్ చేసినారు మీరు, ఎంత ఆట ఆడుకున్నారు ప్రజలతో, రాష్ట్రంతో. అర్థం చేసుకోవాలి కొద్దిగా. ఎంత క్రిమినల్ ఇంటెన్షన్, ఎంత కుట్ర ఉందో యొక్క సర్కార్ యొక్క మధ్యలో ఈ యొక్క స్పష్టమైన ఏంటి క్రిమినల్ ఇంటెన్షన్ ఏమిటి రేవంత్ సర్కార్ లో మీరు కనిపెట్టింది ఏంటది? సార్ కొమ్మినేని గారు, మా స్టాండ్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ తేడా లేదు సార్. బీఆర్ఎస్ మధ్యన కాంగ్రెస్ మధ్యన వారి యొక్క ఉన్నటువంటి అవినాభావ సంబంధం. నేను అడిగింది రాజకీయం కాదు, నేను అడిగింది మీరు స్పెసిఫిక్ గా రేవంత్ ప్రభుత్వంలో క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది ఇట్లా చేయటంలో అన్నారు. వాట్ ఈస్ దట్? అంటే తప్పించుకునే మార్గం. మేము బదనాం కావద్దు, ప్రజల్లో ఉన్నటువంటి ఆ యాంటీ కాంగ్రెస్ వాతావరణం ఈ దాంతో ఇంకా యాంటీ అవుతుందేమో అనుకోవడం, స్పష్టత ఇవ్వకపోవడం మీ యొక్క బాధ్యత రాహిత్యమైనటువంటి పని. మీరు స్పష్టంగా ఈ యొక్క సర్కార్ మనసులో ఆ ఇష్యూ మీద చర్య తీసుకోవాల్సినటువంటి మీలో ఇంటెన్షన్ ఉండి ఉంటే డెఫినెట్ గా మీరు సిట్టో లేకుంటే సిఐడి కాపైపోయి క్రిమినల్ ప్రాసిక్యూట్ చేసేటట్టు యాక్షన్ తీసుకున్నారు. ఎందుకు తప్పించుకున్నారు? ఎందుకు టైం వేస్ట్ చేసి? ఇది క్రిమినల్ ఇంటెన్షన్ కాదా? తప్పించుకోవడం కాదా? కుట్ర కాదు ఇదంతా కూడా. అట్లని సిబిఐ చెయ్యదని క్వశ్చన్ చేస్తుంది, కానీ మీ చేతుల్లో నుంచి మీరు కావాలని
ఈ యొక్క ఇష్యూలో మాకెందుకులే లెట్ సిబిఐ డూ ఇట్ అని చెప్పి తప్పించుకోండి తప్ప ఇంకేం లేదు. అదే నేను అంటే చెప్పేది. మీరు కాబట్టి ఇప్పటికన్నా శ్రీనివాస్ గారు మీరు ఈ ప్రస్తావన తెచ్చారు కాబట్టి అడుగుతున్నాను, బీజేపీ బీఆర్ఎస్ ఏమన్నా దగ్గర అవుతాయేమో అనే అనుమానంతో ఏమన్నా తెలివిగా కాంగ్రెస్ పార్టీ ఈ వ్యూహం పన్నిందా? వాళ్ళే అనేక రకాలుగా మాట్లాడుతుంటారు బీజేపీ బీఆర్ఎస్ గురించి. వాళ్ళ పొత్తులో పెట్టుకొని కాంటాక్ట్ చేసింది మేమా బీఆర్ఎస్ తోని. సరే దాంట్లో ఉందండి, అట్లా కాదు బీజేపీని కూడా కలుపుకుని చేసి వేశారు. ఆ తర్వాత అద్వానీ గారు లూడియానాలో సభ పెడితే కేసీఆర్ గారు వెళ్ళారు. అటు ఇది రెండు వైపులా జరుగుతూ ఉంటాయి. అనేక మంది కలుస్తారు సార్. కొమ్మినేని గారు సభకి వెళ్ళారు, లూడియానా సభకి వెళ్ళారు ఆ రోజుల్లోనే. మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తోని అంటగాగలేదు. బహుశా వారి మనసులో ఉండి ఉండొచ్చు అంతకు ముందు. సిబిఐ దాని మీద మీ సందేహాలు మీరు వ్యక్తం చేశారు, మొత్తం కావాలని మా మీద నెట్టేశారు అన్నారు. అయితే వాదోపవాదాల్లో ఎవరిది రైట్ అనిపించింది, ఎవరిది తప్పు అనిపించింది? భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చెప్తున్న కొమ్మినేని గారు, ఇది అనవసరమైన ఖర్చులు పెంచుకోవడానికై ఆ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం ఎస్కలేట్ చేసి ఆ మేడిగడ్డ నుంచి తుమ్మిడిగడ్డ నుంచి షిఫ్ట్ చేసి అప్పటికే 11,000 కోట్లు వైఎస్ గారి హయాంలో సబ్జెక్ట్ కరెక్షన్ 5,000 కోట్లని నిన్న చెప్పారు మంత్రి గారు, చెప్పారు హరీష్ రావు గారు. ఖర్చు అయిన దాన్ని సునాయాసంగా గ్రావెల్ ద్వారా జరగాల్సిన పనిని ప్రాజెక్ట్ ని అమాంతం 1,00,000 పైన కోట్ల రూపాయలు ఖర్చు చేసేటువంటి డిపిఆర్ తయారు చేసి మీరు కాలయాపన చేసినారు, డబ్బు వృధా చేసినారు. ఈ యొక్క సర్కారు ఈ యొక్క ప్రజల్ని తీరని అన్యాయం చేసినట్టుగా మేము చెప్తూ వస్తున్నాం. అవినీతి అక్రమాలు కూరుకుపోయిన ఇందులో అవినీతి అక్రమాలతో ఈ యొక్క సర్కార్ మొత్తంగా కూడా బీఆర్ఎస్ రాష్ట్రాన్ని నష్టాలను తీసుకెళ్ళని చెప్పి చెప్తున్నాం. ఇది ఇవాళ మా స్టాండ్ మొదటి నుంచే కదా. ఇవాళ డౌన్ అయిందా అప్పర్ అయిందా మాకు సమాధానం లేదు. మాకు ప్రజల యొక్క సంక్షేమం, ఇబ్బంది పడుతున్నట్టు అర్థమవుతా ఉంది. రైట్. ఒకసారి